హలో అండి. ఏంటి యోగాసనాలు అనుకోకండి. ఇదైతే కనుక యోగాంధ్ర 2025 మన వైజాగ్‌లో జరుగుతున్న వాటి గురించి కొన్ని విషయాలు, కొన్ని సూచనలు, కొన్ని విజ్ఞప్తులు, కొంత ఇన్ఫర్మేషను. దీనికోసం ఈ వీడియోని చూసేయండి. హలో, వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్. యోగాంధ్ర 2025కి అయితే కనుక స్వాగతం చెప్పేద్దామండి. జూన్ 21న విశాఖలో జరిగే యోగాంధ్ర 2025 కార్యక్రమానికి ప్రధాని మోదీ గారు హాజరు కానున్న నేపథ్యంలో ప్రభుత్వం అయితే కనుక పటిష్ట భద్రత ఏర్పాట్లు చేస్తుందండి. నేటి నుండి 21 వరకు కూడా ఆర్కే బీచ్ ప్రాంతంలోని 5 కేమ్ పరిధిలో డ్రోన్స్ని ఎగరవేతపై నిషేధం విధించారు. ఆ ప్రాంతంలో అత్యవసర వాహనాలకు మాత్రమే అనుమతి ఇస్తున్నారన్నమాట. ఈ కార్యక్రమంలో ఒకేసారి 5 లక్షల మంది పాల్గొనేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. జూన్ 21న 11న అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోగాంధ్ర 2025 అనే పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా మే 21 నుండి కూడా జూన్ 21 వరకు కూడా నెల రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కూడా యోగా ప్రదర్శనలు, పోటీలు, శిక్షణా కార్యక్రమాలు జరుగుతాయని, అలాగే వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రసిద్ధి పర్యాటక కేంద్రాలు మరియు చారిత్రాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక యోగా ప్రదర్శనలు నిర్వహించి యోగాభ్యాసనం పట్ల ప్రజలకు అవగాహన పెంచాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమానికి అయితే కనుక శ్రీకారం చుట్టారన్నమాట. కార్యక్రమంలోని రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయిలో వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. యోగా గురువులు, యోగా శిక్షకులు, వాలంటీర్లు, యోగా అభ్యాసకులు, సాధారణ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలోని పాల్గొనేందుకు నమోదు చేసుకోవచ్చుననేసి రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో థీమ్ ఆధారిత యోగా ప్రదర్శనలు, పోటీలు, సామూహిక యోగాభ్యాసనం వంటి కార్యక్రమాలు జరుగుతాయి. యోగా పోటీల్లో 3 వయోవర్గాల వాళ్ళు పాల్గొనవచ్చండి. జూనియర్ వర్గంలోని 10 నుంచి 18 సంవత్సరాల వరకు, అలాగే యంగ్ వర్గంలోని 19 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వరకు, అలాగే సీనియర్లోని 35 సంవత్సరాల నుంచి అంతకు, అంటే ఇంకా ఏజ్ లిమిట్ లేదు మాట అండి. సోలో యోగాలోని ఆసనాలు, సూర్య నమస్కారాలు, ప్రాణాయామం, ధ్యానం వంటి విభాగాలు ఉంటాయి. గ్రూప్ యోగా, యోగా పాట, చిత్రలేఖనం, యోగా నాటకం మరియు నాట్యం, క్విజ్ మరియు పోస్టర్లు, నినాదం, వ్యాసం, షార్ట్స్ ఫిలిమ్స్, ఫోటోగ్రఫీ, ముగ్గుల పోటీలు కూడా నిర్వహిస్తారు. ఈ పోటీలు ఉదయం 7:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా జరుగుతాయి అన్నమాట అండి. మరి రాష్ట్ర స్థాయి పోటీలు ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా జరుగుతాయి అన్నమాట. మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కనుక మీరు మీ పేరును నమోదు చేసుకోండి. మీకు దగ్గరగా ఉన్న సచివాలయంలో కూడా వెళ్ళి ఫ్రీగానే నమోదు చేసుకోవచ్చు మాట అండి. యోగా గురువులు, యోగా శిక్షకులు, వాలంటీర్లు, యోగా అభ్యాసకులు, సాధారణ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పాల్గొని యోగాంధ్ర 2025 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రభుత్వం అయితే కనుక విజ్ఞప్తి చేస్తుంది. పేరమాట మరెందుకంటే ఆలస్యం